అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. ఇవాళే మరోసారి అసెంబ్లీ నుంచి వైసీపీ వాకౌట్ చేసింది. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలింది వైసీపీ. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొద్దిసేపటికే సభ నుంచి వాకౌట్ చేశారు. మూడోసారి కూడా అసెంబ్లీలో అదే వ్యూహం అమలు చేశారు. అసెంబ్లీకి హాజరవుతున్నామంటూ వైసీపీ ప్రకటించిన దగ్గర నుంచి వారు సమావేశాలు మొత్తం ఉంటారా సభలో, లేక గతంలో మాదిరిగానే వాకౌట్ చేస్తారా అనే ఆసక్తి, చర్చ అందరిలో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు సభ వెలుపల, సభ లోపల కూడా నిరసనలకు దిగింది వైసీపీ. పార్టీ అధినేత, అసెంబ్లీలో వైసీపీ ఫ్లోర్ లీడర్ వైఎస్ జగన్ కూడా ప్లకార్డులతో నిరసనలు తెలిపారు. వైఎస్ఆర్సీపీ సభ్యులు అసెంబ్లీలోకి అడుగు పెట్టగానే గోవిందా గోవిందా అంటూ టీడీపీ సభ్యులు కామెంట్ చేశారు. తిరుమల లడ్డు కల్తీ ఆరోపణల నేపథ్యంలో టీడీపీ సభ్యులు వారిని ఎద్దేవా చేశారు. దీనికి కౌంటర్గా శివ శివ అంటూ శ్రీశైలం లాఠీ చార్జిని ప్రస్తావిస్తూ ప్రతిస్పందించారు వైసీపీ సభ్యులు కూడా. జాతీయ గీతం పాడిన వెంటనే వైసీపీ నినాదాలకు దిగింది. ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న డిమాండ్తో పాటు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీపీపీ పద్ధతి రద్దు చేయాలంటూ నిరసనలకు దిగారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని కాపాడాలని, ప్రభుత్వ విధానాలతో శాంతి భద్రతలు దిగజారాయని నినాదాలు చేశారు. విపక్షానికి కేటాయించిన సీట్ల దగ్గరే ఉండి నినాదాలు చేశారు. ప్లకార్డులు చించి పోడియం పైకి విసిరేసే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు నినాదాల తర్వాత వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. వారు వాకౌట్ చేసిన టైంలో మరోసారి టీడీపీ సభ్యులు గోవిందా గోవిందా అంటూ మరోసారి కామెంట్స్ చేశారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన వెంటనే వైఎస్ జగన్ నేరుగా తాడేపల్లి వెళ్లిపోయారు.